ఇది రావి కుటుంబ మహాసమ్మేళనం. ఇది దాదాపు 4వ సమ్మేళనం. ఈ సమ్మేళనానికి అనేక ప్రాంతాల నుంచి రావి కుటుంబీకులందరూ కూడా ఇక్కడికి వేచేస్తున్నారు. ముఖ్యంగా రావి కుటుంబం అనేది మేము స్థాపించినప్పుడు జనరల్గా వనభోజనాల కోసం కలుస్తున్నారని చాలామంది అనుకున్నారు. కానీ ముఖ్యంగా మేము కలిసిన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఆర్థికంగా ముందుండి బాగున్నారో వాళ్ళ దగ్గర నుంచి కొంత ఆర్థిక సహాయం తీసుకుని, లేని చదువుకోగలిగి ఆర్థికంగా వెనకబడిన విద్యార్థుల సహాయార్థం మేము రావి కుటుంబ సేవా సమితి స్థాపించి దాదాపు ఇప్పటికి 300 మంది దాకా మేము చదువు నిమిత్తం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే వైద్య నిమిత్తం కూడా అనేక మందికి మేము సహాయం చేయడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది భవిష్యత్తు తరాలకి చూపించడం కోసం రావి కుటుంబాల అందరినీ ఇక్కడ చేర్చడం అనేది జరిగింది. ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం మేము అందరినీ ఒక చోట చేర్చడం, పిల్లలకి భవిష్యత్ తరాలకి పెద్దలు గౌరవించుకోవడం ఇవన్నీ కూడా చూపించడం అనేది జరుగుతుంది. మహాసభ జరగడానికి రావివారి వంశవృక్షాన్ని మొట్టమొదటి స్థాపించిన నేనే రావి బాబురావుని. ఈ కెమెరామెన్స్ కానీ, ఈ ఫోటోలు తీసేవాళ్ళు కానీ, ఈ స్టాఫ్ కానీ వీళ్ళందరినీ చూస్తే ముచ్చటేసి వీళ్ళు ఉండేటువంటి దేనికి ధన్యవాదాలు చెప్తూ మా రావివారి వంశం ఇంకా వృద్ధి అవ్వాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. 100 సంవత్సరాలు మీ కుటుంబాలన్నీ బాగుండాలి, మీ కెమెరామెన్స్ అందరూ మంచి వృద్ధిలోకి రావాలని నా కోరిక.